హాయ్ అండి. ఇప్పుడు మనకి ఎక్కువగా వినిపిస్తున్న మాట కాక్రోచ్ జనతా పార్టీ. సో, దాని గురించి నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. సో, నా విశ్లేషణ ఏంటంటే, ఏదైతే సోషల్ మీడియా చెప్తున్నారో జెన్‌జీ. జెన్‌జీ గురించి, జెన్‌జీ ప్రొటెస్ట్ గురించి, ఏవైతే జెన్‌జీ ప్రొటెస్ట్‌ల వల్ల మన చుట్టూ ఉన్న దేశాల్లో జరిగిన మార్పుల గురించి మాట్లాడడం జరుగుతుందండి. సో, ఆ చుట్టుపక్కల దేశాల్లో జరిగినట్టుగా మన దేశంలో గూడా అధికార మార్పు అనేది జరుగుద్దని చెప్తున్నారండి. అది ఎంతవరకు నిజమనేది ఒక అనాలిసిస్ చేశానండి. దాని గురించి చెప్తాను. ఏదైతే వీళ్ళు చెప్తున్న జెన్‌జీ మన దేశంలో దగ్గర దగ్గర 37,00,00,000-47,00,00,000 వరకు ఉన్నారు. అంటే అరౌండ్‌లీ 40% జనాభా అని ఈ లెక్కల ప్రకారం తెలుస్తుందండి. ఈ రిపోర్ట్ నేను బ్లూంబర్గ్, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ ఇలాంటి సంస్థల రిపోర్ట్‌ల ఆధారంగా నేను మాట్లాడుతున్నానండి ఇది. అయితే ప్రపంచంలోనే అత్యధిక జెన్‌జీ ఉన్న దేశంగా ఉందండి మన దేశం. సో, ఈ జెన్‌జీ మొత్తం ఏకతాటిపైకొచ్చి ప్రొటెస్ట్ లాంటివి గనక జరిపితే మన దేశంలో అధికార మార్పు జరుగుద్దా? దీని గురించి చెప్పబోతున్నానండి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మన దేశంలో ఓటర్లు దగ్గర దగ్గర 100,00,00,000 మందండి. నంబర్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు. కానీ దగ్గర దగ్గర అరౌండ్ 100,00,00,000 మంది ఉంటారండి. దాంట్లో ఈ జెన్‌జీ ఎంత శాతం ఉన్నారు ఓటర్? అది చూసుకుంటే 20-24% ఉంటారండి. తెలుస్తున్న కొన్ని లెక్కల ప్రకారం ఎక్కువగా ఓటు వెయ్యని విభాగం ఏదైనా ఉందంటే అది జెన్‌జీ అండి మన దేశంలో. సో, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. 24% అంటే సుమారు 25,00,00,000 మందండి. వీళ్ళు ఫస్ట్ అంటూ చేస్తే కొత్త పార్టీకి ఏదైనా అవకాశం ఉందంటారా? నా ఉద్దేశం ప్రకారం లేదు. ఎందుకు లేదు అంటే వీళ్ళకన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ ఉన్న విభాగం వేరే ఉందండి. అది ప్రస్తుతం 37-59 సంవత్సరాల మధ్యలో ఉన్న వర్గం అండి. వాళ్ళే ఎక్కువ శాతం ఈ అధికార మార్పుకి కారణమయ్యే విభాగం అండి. ఈ 30-59 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవాళ్ళండి. వీళ్ళు ఫ్యామిలీ మ్యాన్ కింద ఉండొచ్చు. ఉద్యోగాల్లోను, వ్యాపారాల్లోను స్థిరపడి ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. చాలా బాధ్యతగా ఉండే సెక్షన్ అండి ఇది. సో, వీళ్ళు మాత్రం ఎక్కువ శాతం అధికార మార్పుకి కారణమవుతారండి. ఈ 30-59 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు దగ్గర దగ్గర 60% ఉంటారండి. ఈ ఓటర్ లిస్ట్ ప్రకారం. అంటే మీకు ఒక 55-58 కోట్ల వరకు ఉంటారు. ఎక్కువ శాతం ఓటు హక్కుని వినియోగించుకునే విభాగం ఇదేనండి. సో, మీకు 20-20%, 20-24% మధ్యలో ఉన్న ఈ జంజీ యువత ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా ఓట్లు వేసినా అధికార మార్పు అనేది జరగదండి. దాంట్లో కూడా వేరే ఇంకా ఉన్నాయి. తర్వాత మాట్లాడదాం దాని గురించి ప్రస్తుతానికి. అలాగే ఇదేదైతే 30-59 మధ్యలో ఉన్న సెక్షన్‌లు వేరు వేరు ఉన్నాయి. దాని గురించి మాట్లాడదాం. అయితే నేనేమంటానంటే ఏదైతే జెన్‌జీ ప్రొటెక్ట్ చేస్తే అధికారం మారిపోద్దన్నారో ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఏదైతే ఈ జెన్‌జీ ప్రొటెస్ట్ చేయడం వలనో లేకపోతే జెన్‌జీ ఏగవడం వలనో ఈ ఈ దేశం యొక్క అధికారంలో ఉన్న పార్టీ ఏదో వేరే పార్టీకి అధికారం ఇచ్చే అవకాశం ఉంటదని ఏదో చెప్తున్నారో అది అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే మనకిక్కడ చుట్టూ ఉన్న దేశాలతో పోలిస్తే మన రెవెన్యూ అనేదండి మనది ఇక్కడున్న
వ్యవస్థ అనేది విభిన్నం మనది. మనది రాష్ట్రాలు ప్లస్ కేంద్రం 2 కలిపితేనండి ఇది. సో, కాబట్టి మనకి సెంట్రల్‌లో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మన రాష్ట్రాల్లో ఉన్న పార్టీలతో కలిసి పోటీ చేసే విధానం ఉంది కాబట్టి అది సాధ్యపడదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే మన ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ప్రాంతీయ ఉందండి. కులం, మతం, ప్రాంతం ఆధారంగా అక్కడ జరుగుతుందండి ఎలక్షన్ అనేది. సో, కాబట్టి ఈ జంజీ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా అధికార మార్పు అనేది అంత సులభం కాదనేది నా అభిప్రాయం అండి. సో, ఎవరైతే ఉన్నారో జంజీ ఈ కాక్రోచ్ జ జనతా పార్టీ అని ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేయడం వల్ల మీరు నష్టపోతారని నా అభిప్రాయం. అది ఏ విధంగా అంటే ఆ పార్టీ మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బ్లేమ్ చేయడం జరిగిందండి. దానివల్ల ఖచ్చితంగా వాళ్ళు లీగల్ యాక్షన్ అనేది ఎదుర్కోవడం జరుగుద్దండి. సో, కాబట్టి ఎవరైతే దాన్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటది. పైకొచ్చు అది ఒక పార్టీకి వ్యతిరేకంగాను, మీడియా ఏదైతే వాళ్ళకి వాళ్ళనుకుంటున్న పార్టీలకు వ్యతిరేకంగా ఉన్న మీడియా ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగాను ఉంది కాబట్టి అటువంటి వాటికి సపోర్ట్ చేయడం, అటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం అనేది మన దేశానికి ప్రమాదకరం అండి. ఇటువంటి డీప్ స్టేట్ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్‌లో మన దేశ యువత పాల్గొకపోవడం అనేది మంచిదండి. ఖచ్చితంగా మన జెన్‌జీ తెలివైన వాళ్ళు, వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ఏదైనప్పటికీ మంచి ఆలోచనతో మంచి కార్యక్రమం మొదలుపెడితే దానికి అందరూ సపోర్ట్ చేస్తారండి. సో, దీంట్లో మంచి ఆలోచన లేదండి. ఇది ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ అని అనౌన్స్ చేశాడో ఆ వ్యక్తి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క సోషల్ మీడియా విభాగానికి టీమ్ లీడర్‌గా పనిచేసిన వ్యక్తి అని తెలియవస్తుందండి. సో, ఇది అంత సహేతుకమైన వ్యక్తి ద్వారా జరగట్లేదండి. దీన్ని గుర్తుంచుకోవాలని జెన్‌జీకి నేను తెలియజేస్తున్నాను. నా అభిప్రాయంతో గనుక మీరు ఏకీభవిస్తున్నట్లయితే ఏదైతే ఈ అనాలిసిస్ మీకు సహేతుకంగా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.